తేజ కిచెన్కు స్వాగతం. ఈరోజైతే నేను బెండకాయలతో ఏం చేయబోతున్నానో చూడండి. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను బెండకాయతో పచ్చడి చేస్తున్నాను. వెరీ సింపుల్గా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి బెండకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాను. 4 కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలంటే పచ్చిమిర్చి వేయించుకుందాము, ఎల్లిపాయలు, చింతపండు ఇవైతే ముందుగా చూద్దాము ఎలా చేయాలో. ఆయిల్ మంచిగా కాగాలి. కాగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. వీటిని దూరగా వేయించుకున్నాను. చూసారా చిటపట్లాడుతున్నాయి మన పచ్చిమిర్చి. అయితే పచ్చిమిర్చిలో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇలా దూరగా వేయించుకున్నాము. దూరగా అంటే దూరగా వేయాలి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేగిన తర్వాత తీసేసుకున్నాము. మీకు బెండకాయ కర్రీ తినాలనిపించినప్పుడు, బోరు కొట్టినప్పుడు ఇలా బెండకాయ పచ్చడి చేసుకోండి. ఇప్పుడైతే బెండకాయలు వేసుకొని వేపుకుందాము. దూరగా వేయాలి. ఇలా కలర్ అనేది మారుతూ ఉంటుంది. ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకోవాలి. మీకు తెలుసు కదా ఈ టిప్పు ఏంటంటే బెండకాయలో నిమ్మకాయ పోస్తే అది జిగురు లేకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే బెండకాయ పచ్చడి జిగురుగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఇలా నూనెలో వేపడం వల్ల దాని జిగురు అయితే పోతుంది. వెరీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మంచిగా వేపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. దీన్ని ఆరనిద్దాము, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు పచ్చడి ఎలా చేద్దామో చూద్దాము. ఇప్పుడు మనమైతే ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాము, తర్వాత ఎల్లిపాయలు, తర్వాత చింతపండు వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము, తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టుకొచ్చుకున్నాం. మిక్సీ పట్టుకొని ఇది వేగిన తర్వాత దాన్ని ఒక్కసారి బెండకాయలు వేసి ఒక్కసారి తిప్పండి, అంతే సరిపోతుంది. బాగా మెత్తగా ఉంటే బాగుండదు, బరకగా ఉంటేనే బాగుంటుంది బెండకాయ పచ్చడి. ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీ పట్టేసుకొచ్చుకుందాం. ఈ విధంగానైతే అవుతుంది పచ్చడి. ఈ విధంగా బరకగా పట్టుకోవాలి. ఇప్పుడైతే నేను పోపు వేసుకుంటున్నాను. ఇందులో రెండు కొల్ల ఆయిల్ అయితే పోసాను. తర్వాత కొన్ని పల్లీలు వేసుకున్నాము. ఇది కాగలేదు ఇంకా నూనె. ఇలా పల్లీలు వేసుకొని వేసుకున్నాము.
ఇది కొంచెం చిటపట్లాడాలి. పల్లీలు అనేవి ఇందులో కొత్తిమీర వేసుకున్న చాలా బాగుంటుంది. అందులో ఈ పచ్చళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవైతే వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఆవాలు అయితే వేస్తున్నాను. వేగిన తర్వాత ఇందులో అయితే ఎల్లిపాయలు వేస్తున్నాను. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకున్నా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి ఇలా వేయింపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే ఇందులో పోస్తున్నాను. చూసారా, వెరీ సింపుల్ కదండి. పచ్చడి చేసుకోవడం మంచి టేస్ట్ని ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు మధ్య మధ్యలో కలుపుకొని తింటే వెరీ టేస్టీగా ఉంటుంది. మీకు ఈ పచ్చడి బాగా నచ్చిందని అనుకుంటున్నాను, బెండకాయ పచ్చడి. ఈ పచ్చడి కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.